మేము గాని మా ముఖ్యమంత్రి గారు గాని మా మంత్రులు గాని ఏదైతే వాస్తవానికి ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఏవన్నా ఉంటే ఎక్కడన్నా మేము తప్పులు చేసినా వాస్తవాలు మా దృష్టికి తీసుకొని వస్తే లేదా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ సాక్షిగా ప్రతిపక్ష నేతగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హాజరై సమస్యలు ఏమున్నా మా దృష్టికి తీసుకొని వస్తే తప్పనిసరిగా స్వాగతించి ఈ యొక్క ప్రజా పరిపాలనలో ప్రతిపక్ష పార్టీని కూడా గౌరవిస్తూ ప్రతి సమస్యని పరిష్కరిస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని పక్కన పెట్టి ఏదైతే ఇంట్లోనే కూర్చొని ఏసీలకు అలవాటైపోయి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి అందుబాటులో లేకుండా ప్రజల సమస్యలు తీర్చకుండా ఎవరింట్లో కల్వకుంట్ల తారక రామారావు గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు ఏదైతే వాస్తవాలు కానివి వాస్తవాలు లేనివి దాన్నే వాస్తవాలు అన్నట్టు చిత్రీకరించి ఏదైతే అడ్డగోలుగా సంబంధించిన కొంతమంది ఏదైతే పింక్ మీడియాకి సహకరించే కొంతమంది వ్యక్తులతోటి కొంతమంది ఆ మిత్రులని ఏదైతే దగ్గర పెట్టుకొని వాళ్ళకి లక్షలాలు ప్యాకేజ్ ఇచ్చి 3 లక్షల నుంచి 5 లక్షలు ప్యాకేజ్ ఇచ్చి ఉద్దేశపూర్వకంగా కొన్ని ఛానళ్లు క్రియేట్ చేయించి ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న పనితీరు పైన మా మంత్రుల పైన అందరిపైన తప్పుడు ప్రచారం చేస్తారు. వాస్తవానికి ఏదైనా తప్పు జరిగితే ఆధారాలు ఉంటే చాలా స్పష్టంగా గతంలోనే బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఏదైతే క్రిషాన్ మాట్లాడినప్పుడే చెప్పినా నువ్వు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి నువ్వైతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఒక ఫేక్ జియో కాపీని సృష్టించడం జరిగింది, దాన్ని ప్రచారం చేస్తున్నావు, నిజంగా ఆధారాలు ఉంటే ఆ జియో కాపీ నిజమైతే బహిరంగ చర్చకి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి సవాల్ విసురుతే దానికి స్పందన లేదు. దాని తర్వాత అంత స్పష్టంగా చెప్పినప్పటికీ దాని తర్వాత కేసై దానికి సంబంధించి కేసును ఎదుర్కొంటున్నప్పటికీ కూడా కనీస జ్ఞానం రాకుండా కనీస అవగాహన రాకుండా అడ్డగోలుగా ఏదైతే లోగో మార్చడానికి టీఎస్ని టీజీగా మార్చడాన్ని తెలంగాణ తల్లి ఏదైతే ఆ విగ్రహాన్ని చేంజ్ చేయడానికి అదేవిధంగా లోగో మార్పు కోసము ఏదైతే వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వృధా చేస్తుందని చెప్పి ఒక తప్పుడు కాపీ ఏదైతే వాస్తవం కాదో కనీసం ఆ పేపర్ పైన తెలంగాణకి సంబంధించిన రాష్ట్ర ఎంబ్లం గాని లేదా అఫీషియల్ గా ఏ సిగ్నేచర్ గాని ఎటువంటి లేని కాపీని దీన్ని క్రియేట్ చేసి ఇదొక అఫీషియల్ కాపీ అని ఆ విధంగా ఏదైతే సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ లో ఒకటే ఒక లక్ష్యం ముఖ్యమంత్రి గారిని ఏదైతే సంబంధించి బ్యాడ్ చేసి చూపియాలని చెప్పాలి. ముఖ్యమంత్రి గారి పైన చెప్పనీకి వీళ్ళ దగ్గర ఆధారాలు లేకపోతే ముఖ్యమంత్రి గారు పరిపాలించే విధానము చాలా స్పష్టంగా ప్రజలకు ఏదైతే వారు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి వాటి వేటిపైన మాట్లాడడానికి వీళ్ళకి ఎవిడెన్స్ లేకపోవడంతో ఇటువంటి తప్పుడు జియో కాపీలని తప్పుడు ఏదైతే ఆ పేపర్లని క్రియేట్ చేసి బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ తో దీన్ని పబ్లిష్ చేసి తెలంగాణ ప్రజలకి తప్పుడు సమాచారాన్ని చిత్రీకరించి చూపించే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ దానికి సంబంధించిన వాళ్ళ యొక్క స్పోక్స్ పర్సన్స్ వాళ్ళకి సానుకూలంగా ఏదైతే పనిచేయడానికి కొంతమంది వ్యక్తులు ఎవరైతే యూట్యూబ్ ఛానళ్లు సోషల్ మీడియా ఛానళ్లు పెట్టుకుర్రో కొంతమంది గతంలో విలేకరులు లెక్క పనిచేసిన వ్యక్తులు చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చే 3 లక్షల 5 లక్షల ప్యాకేజ్ కి ఏదైతే తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం చేస్తారు. దానికి సంబంధించి నిన్ననే మా ఎన్ఎస్వై సోదరులతో అసలు ఒక దానిపైన అఫీషియల్ గా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అసలు నిజంగా బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి కల్వకుంట్ల తారక రామారావు గారికి హరీష్ రావు గారికి సూటిగా నేను సవాల్ విసురుతున్నా. ఏదైతే మీ బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఏదైతే మీరు ప్రచారం చేసిర్రో ఏదైతే సంబంధించి 4,639 కోట్లు ఖర్చు అవుతుందని మీరు ఏదైతే పేపర్ పెట్టిందో ఏ పేపర్ అయితే మీరు ప్రచారం చేసిండ్రో ఈ పేపర్ మీరు బహిరంగంగా చర్చకి రండి, దీన్ని ప్రూవ్ చేస్తే నేను సంబంధించి బహిరంగ క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నా. దీన్ని ప్రూవ్ చేయలేకపోతే ఏదైతే దీన్ని ప్రచారం చేసి మీ అఫీషియల్ హ్యాండిల్లో ఇది ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కల్వకుంట్ల తారక రామారావు గారు మా ముఖ్యమంత్రి గారికి ముక్కు నేలకి రాసి తెలంగాణ ప్రజలకి మా ముఖ్యమంత్రి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా.